నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. భాజపా జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం. నాలెడ్జ్ ఎకానమీ దేశ ఆర్థిక వ్యవస్థనే మారుస్తుంది, సీఎం చంద్రబాబు. ప్రజలు అడిగిన సమాచారం అధికారులు ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవు, ఆర్డీఐ చీఫ్ కమిషనర్. ఏటా చంద్రబాబు చేసే దావోస్ పర్యటనలన్నీ బోగస్, సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, భాజపా జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ సమక్షంలో కమల దళపతిగా నితిన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి భాజపా మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలు హాజరయ్యారు. నాలెడ్జ్ ఎకానమీ మన దేశ ఆర్థిక వ్యవస్థనే మారుస్తుందని, దీని ద్వారా సంపద సృష్టి జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. భారతీయులు, అందులోనూ తెలుగు ప్రజలు టెక్నాలజీని అందిపుచ్చుకొనడంలో ముందుంటారని పేర్కొన్నారు. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుంటేనే అద్భుత ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు. Then I promoted step by step ecosystem. Ultimately, they migrated from Andhra Pradesh to different countries. Now 195 countries, every country there are Telugu community. How many years? Only 25 years. What is the per capita income? Highest per capita income in any country. America, if you go, highest per capita income only these people. Even Ireland, even Netherlands, even Germany, Japan, everywhere they have spreaded now. At that time, I used to do one more experiment. I used to take entrepreneurs and prospective entrepreneurs, not with my cost. I used to take everybody along with me, one get together, local entrepreneurs of that place, my entrepreneurs. Then I used to give my presentation, this is my vision, all these things. Then I used to network our entrepreneurs with other entrepreneurs. That is where inspiration. Over a period of time, all entrepreneurs of Andhra Pradesh has become very strong entrepreneurs. Talking each other, sometimes technology or otherwise knowing each other, collaborating, so many things happen. That is where second generation entrepreneurs are very strong from Andhra Pradesh, Telugu states, not other states.
As you rightly mentioned, Sinha, somebody has to take lead. Then only it will be tested you are successful or failure. You are not taking any risk. How can you be successful? Now that is where India is moving very fast now. I wanted to go for inclusive society. పెట్టుబడుల పేరుతో తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేష్ చేసుకుంటున్న ప్రచారమంతా వట్టి బూటకమేనని కంపెనీల ఏర్పాటు పేరుతో వేల కోట్ల విలువైన భూములు బినామీలకు దోచిపెట్టే ప్రభుత్వ సంపదను దోపిడీ చేస్తుందని మాత్రమే నిజమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పెట్టుబడుల ద్వారా ఇక్కడటువంటి సామాన్య ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకొని వస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ప్రతి సంవత్సరం ఆయన అధికారంలో ఉన్నటువంటి ప్రతి సంవత్సరం కూడా డావోస్ పోవడం ఒక సాంప్రదాయం అయిపోయింది. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు పోయినాడు. పోయిన ప్రతిసారి ప్రభుత్వానికి సంబంధించి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయడం, రిక్తహస్తంతో తిరిగి రావడం. ఆడికేమో దావోస్ పోయినప్పుడు అక్కడ కూర్చొని పేపర్లు పబ్లిసిటీ చేసుకుంటారు. కొన్ని లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకున్నామని చెప్పి ప్రగల్భాలు కలుపుతారు. చివరకు ఈ రాష్ట్రానికి వచ్చి చూస్తే ఒక నయా పైసా కూడా పెట్టుబడులు రానటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఇది ఈరోజు కొత్త కాదు. 2014 నుంచి 2019 వరకు అట్టే జరిగింది. ఈరోజు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2024 అట్లే జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా 2025లో ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడుకు అదనంగా ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడిపేటువంటి వ్యక్తి లోకేష్ ఒకరు మళ్ళీ జత అయినాడు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయంటే, ఇక్కడ నుంచి మీరు పోవడం, ప్రభుత్వ ఖర్చులు పెట్టుకొని అక్కడికి పోవడం, పెట్టుబడులు తీసుకొని రావడం అనేటువంటి కారణం చెప్తారు. కానీ అక్కడి నుంచి మీరు ఇచ్చేటువంటి పేపర్ స్టేట్మెంట్ చూస్తే ఎంత చౌకబారగా, ఎంత చిల్లరగా ఉన్నాయంటే, లోకేష్ గారు ఒకసారి చూసుకోండి. మీరు దావోస్ పోయినటువంటి ప్రయోజనం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడానికా? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఇక్కడి నుంచి నువ్వు దావోస్కి పోవాలనా? ఆ పని ఏందో ఇక్కడనే చేయొచ్చు కదా. కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వే మిగిలేదు కదా. అక్కడికి పోయి నువ్వు చెప్పుకునేటువంటి పనిని దాంట్లో నిమగ్నం కాకుండా ఈ రోజుకి కూడా భయంకరమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని సామాన్యులకు చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ఏపీ సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ వాజా శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆర్టీఐ ప్రధాన కార్యాలయంలో చీఫ్ కమిషనర్ గా వాజా శ్రీనివాసరావు, కమిషనర్లుగా ఇతర సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. వీరికి పూర్వ కమిషనర్ సునీల్ కుమార్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో వాజా శ్రీనివాసరావు మాట్లాడారు. అందరికీ నా వందనాలు. నేను నాతో పాటు సోదర మిత్రులు కమిషనర్లకి ఈ సమాజానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించిన గవర్నర్ గారి, ఈజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు వారి మంత్రివర్గ సహచరులకు, చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలండి. సమాచార హక్కు చట్టము ప్రాథమిక హక్కుని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఇండిపెండెంట్ అథారిటీగా సమాచార హక్కు చట్టం తీసుకురావడం జరిగింది. దాన్ని తదనుగుణంగానే ఈ సమాచార కమిషను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే సామాన్యుడికి కూడా సమగ్రమైన, ఏదైతే ఇండియాలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని డిపార్ట్మెంట్లలో మనకు సంబంధించిన అన్ని వివరాలు అక్కడ ఉంటాయి. మన డాక్యుమెంట్లు కానీ, ల్యాండ్ ఇష్యూస్ కానీ, ఎవ్రీథింగ్ అవన్నీ తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఆ పౌరుడి దాకా అవి అందించేదానికి, వాళ్ళకి సులభతరంగా తీసుకొచ్చేదానికి ఈ కమిషన్ ఏర్పాటు జరిగింది. మా సహచర కమిషనర్లతో మేము ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా నిర్వహించి
ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చి వాళ్ళకి రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి ప్రాథమిక హక్కుని అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే సమాచారాన్ని అర్జీదారుడు అడుగుతున్నాడో అడిగిన సమయానికే ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది. మనకు తెలుసు కొన్ని కారణాల వలన అవి వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు సక్రమంగా నిర్వర్తించటం లేదు. దానివలన ప్రజలకి అసౌకర్యం కలుగుతుంది. వాళ్ళకి రావాల్సిన సమాచారాన్ని టయానికి పొందలేకపోతే వాళ్ళ వలన వాళ్ళకి ఇంజస్టిస్ జరిగి కోర్టులకు వెళ్ళటం, లిటిగేషన్ జరగటం ఇవన్నీ జరుగుతుంది. మేము ఈ సందర్భంగా ఎవరైతే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్, అప్పిలేట్ అథారిటీ ఉన్నారో వాళ్ళందరికీ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, చట్ట ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన సమాచారాన్ని చట్టంలో నిర్దేశించిన టైంలోపు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మా దాకా అప్పీల్స్ రాకుండా చూడండి. అప్పీల్స్ మా దాకా వస్తే ప్రజల టైము వాళ్ళు పాపం 3 నెలలు తిరగాల్సిన పరిస్థితి. తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. మంగళవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలతో పాటు విడుదలైన అనగనగా ఒక రాజు చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని నవీన్ తెలిపారు. సంక్రాంతి పండగకి అనగనగా ఒక రాజు అని మా సినిమా విడుదలయ్యి పెద్ద సినిమాలతో విడుదలయ్యి అద్భుతమైన టాక్తో యునానిమస్ సంక్రాంతి బ్లాక్ బస్టర్గా సూపర్ హిట్ అనే వర్డిక్ట్ ఇచ్చారు ఆడియన్స్. సో మా అందరికీ గత 4 రోజులుగా మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఎమోషనల్గా ఉన్నాం. ఇటువంటి ఒక ఆనందం కేవలం ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు వచ్చి సినిమా చూడడం తప్పితే ఇలాంటిది సాధ్యమే కాదు. సో ఇంత పెద్ద సక్సెస్, ఇది మామూలు సక్సెస్ కాదు. మా సినిమాలో డైలాగ్ ఉన్నట్టు అటు 7 తరాలు ఇటు 7 తరాలు గుర్తుండిపోయే సక్సెస్. సో ఇలాంటి సక్సెస్ కేవలం మా హార్డ్ వర్క్ వల్ల అయితే రాదు. అది ఎందుకంటే అందరూ టాలెంటెడే, అందరూ కష్టపడతాం. దీనికి ఒక డివైన్ ఫోర్స్, దీనికి ఒక ఆ స్వామివారి ఆశీస్సులు, స్వామివారి బ్లెస్సింగ్స్ ఉంటే కానీ ఇలాంటిది రాదని నేను ఖచ్చితంగా నమ్ముతాను. సో అందుకే మేమందరం ఈ సక్సెస్ని స్వామివారికి కృతజ్ఞతా భావంతో తిరుపతికి దర్శనం చేసుకుందామని వచ్చాం. నిన్న సాయంత్రం తిరుపతిలో దిగాము. నిన్న ఫస్ట్ యాక్చువల్లీ థియేటర్స్కి వెళ్ళాం. తిరుపతిలో థియేటర్స్లో రెస్పాన్స్ చూసి మాకు అసలు నమ్మబుద్ధి కాలేదు. థియేటర్స్ అంతా మొత్తం ఇలా ఊగిపోతున్నాయి నవ్వులతో. నిన్న వీక్ డే కావడంతో మేము తక్కువ ఆడియన్స్ ఉంటారేమో అని వెళ్ళాము. కానీ వీక్ డే నాడు కూడా కంప్లీట్ ఫుల్స్ ఉన్నాయి ప్రతి చోట అనగనగా ఒక రాజుకి. సో ఇంత సక్సెస్ని, ఇంత ఆనందాన్ని పంచడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఆ స్వామివారికి, అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని మేము అందరం వచ్చాము. చాలా బాగా జరిగింది దర్శనం. జస్ట్ ఇప్పుడే మేము దర్శన్ వచ్చాక ఇక్కడికి వచ్చాను అండ్ చాలా బాగా జరిగింది దర్శన్. తిరుపతి, తిరుమల వెంకటేశ్వర స్వామి నా మోస్ట్ ఫేవరెట్ స్వామి అండ్ అది మన సక్సెస్ సెలబ్రేట్ చేశాక వీవ్ కమ్ హియర్, అది బ్లెస్సింగ్స్ కోసం. సో వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో అంటే చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఇది లైక్ హీ సైడ్ ఒక మా సినిమా సక్సెస్ అయ్యాక డెఫినెట్గా ఒక డివైన్ బ్లెస్సింగ్ అండ్ ఫోర్స్ ఉంటుంది అండ్ అది మన స్వామి బ్లెస్సింగే. సో చాలా హ్యాపీ, చాలా సంతోషం. మా టీం అందరూ ఇక్కడికి వచ్చాము బ్లెస్సింగ్స్ కోసం అండ్ మీ అందరూ మా సినిమాకి ఎంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.
ఈ నెల 22 నుంచి 24 వరకు ఆది గణపతి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిలో 1,00,000 కలముల పూజ నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సత్యనారాయణరాజు తెలిపారు. చదువుల పండగగా పిలిచే ఈ వేడుకలో భాగంగా స్వామివారికి సప్తనదుల జలాలతో అభిషేకం, 1,00,000 పెన్నులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం చేసే ఈ పూజ అనంతరం 25వ తేదీ నుంచి ఆ కళాలను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు. జయ గణేశ. ఆది గణపతి, ఐనవిల్లి గణపతి, మాఘశుద్ధ పంచమి, శ్రీ పంచమి, వసంత పంచమి. సరస్వతీదేవిని ఆరాధిస్తే వసంత పంచమి, లక్ష్మీదేవిని ఆరాధిస్తే శ్రీ పంచమి. ఈ వసంత పంచమి రోజున మన చదువులకు ఆది గురువు అయిన విఘ్నేశ్వరుడు స్వామివారికి మనం సప్తనదుల జలాలతో అభిషేకం జరిపించి, సరస్వతీ పూజ జరిపించి పిల్లలకు చదువుకి ఎంతో ప్రాధాన్యమైన కలములు 1,00,000 కలములు స్వామివారి పాదాల దగ్గర సమర్పించడం అనేది మనం గత కొన్ని సంవత్సరాలుగా ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించుకుంటున్నాం. ఈ నెల 22, 23, 24 తేదీల్లో త్రిదిన దీక్షగా చేపట్టినటువంటి ఈ యొక్క చదువుల పండగ 1,00,000 కలముల మహోత్సవం, ఈ కార్యక్రమాన్ని 22వ తారీఖున సంకల్పం చేసి ప్రారంభించి 23వ తేదీ ఉదయం సప్తనదులతో స్వామివారికి అభిషేకం జరిపించి ఆ యొక్క 1,00,000 కలములను స్వామివారి పాదాల దగ్గర ఉంచడం జరుగుతుంది. 24వ తేదీ పూర్ణాహుతి కార్యక్రమం. తదుపరి 25, 26 తేదీలలో ఈ పూజ జరిగిన ప్రసాదాలు, కలములు కూడా విద్యార్థులకు దర్శనంకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఒక్కొక్క కలము అందించబడుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎవరైతే తమ గోత్రనామాలు నమోదు చేసుకుని పాల్గొంటారో పరోక్ష సేవలో, వారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ నెల 27వ తేదీ నుంచి వరుస క్రమంలో అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. ఇవి ఒక 2-3 రోజుల్లో వారి చిరునామాకు చేరతాయని మీ ద్వారా భక్తులందరికీ తెలియజేస్తూ, మరి ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసే భక్తులకు సౌకర్యాలన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వితరణ కార్యక్రమానికి మన స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు చేతుల మీదుగా ఈ ఉచిత పంపిణీ కార్యక్రమం అనేది 25 తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరుగుతుందని మీ ద్వారా భక్తులందరికీ కూడా తెలియజేస్తూ జై గణేశ. ఏపీ ఐటీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ముందస్తుగా మంగళవారం ఉదయం పెందుర్తి తాండ్ర పాపారాయ కళ్యాణ మండపంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది దాతల నుండి రక్తాన్ని స్వీకరించారు. దాతలకు రక్తదాన ధ్రువపత్రాలను గండి బాబ్జీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడారు. ఆయన పెడతాను నేను కాదు. ఫ్రేమ్ లేరు. ఈ నెల 23వ తారీఖున మా యువ నాయకులు ఈరోజు మన రాష్ట్రంలో పెట్టుబడులు వెలుగులా రావడానికి కారకులు ముఖ్యమంత్రి గారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ యువ నాయకులు లోకేష్ గారు ఎంతో చక్కగా ఎక్కడ కంపెనీ ఓనరు కంపెనీ పెడతాం ఆంధ్రాలో అంటే స్వయాన ఆయన అక్కడికి వెళ్లి
వాళ్ళని బ్రతిమలాడి మీకు ఏం కావాలి, భూమి కావాలంటే మేము 99 పైసలు భూమి ఇస్తాం, మిగతా పర్మిషన్స్ అన్ని కూడా ఒక సింగిల్ డోర్లో ఇస్తామని చెప్పి సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరాల కాలంలో వచ్చాయంటే ఇది బహుశా ఇండియాలోనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. మరి ఆయన 23వ తారీఖున పుట్టారు కాబట్టి మేము అడ్వాన్స్ గా ఈ బ్లడ్ క్యాంప్ ఇవన్నీ పెట్టడానికి కారణం ఏమిటంటే బ్లడ్ క్యాంప్ పెట్టే వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవాలి ప్రతి ఊర్లో కూడా. ఆ రోజు వైజాగ్లో కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందువల్ల ఈ రోజు విద్యుత్ కాన్స్టిట్యున్సీలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈవేళ మేమందరం కూడా మా నాయకుల సహకారంతో ఈ బ్లడ్ క్యాంప్ పెట్టాం. 23వ తారీఖు కూడా మా నాయకులు ఇక్కడ హాస్పిటల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పన్ను పంచడం కానీ మిగతా కార్యక్రమాలు ఏమున్నా అవన్నీ కూడా పేద పిల్లలకి భోజనాలు కానీ పెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము కోరేది ఒకటే, మా నాయకునికి ఆ భగవంతుడిని మీరు కోరండి. ఆయనకున్న వయసుకి ఎంతో పరిమితి చెంది వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి ఆ భగవంతుడి ఆశీస్సులు కలిగించాలని, మీ ఆశీస్సులు ఉండాలని, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్య నాయకుడిగా తయారవ్వాలని మేము ఆశిస్తున్నాం కాబట్టి దానిలో భాగంగా మీరు అందరూ కూడా సహకారం అందిస్తారని చెప్పి ఏదైతే ఇవాళ ఈ కార్యక్రమం మొదలుపెట్టామో మా కార్యకర్తల నాయకులు అందరూ కూడా సంతోషంగా ఈ రోజు బ్లడ్ ఆ రోజు రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ 10 మందికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఎంతో మంది పేదలకి రక్తం సప్లై చేస్తున్నాం మనం ఈ ట్రస్ట్ ద్వారా. కొన్ని వేల మంది ఈ ట్రస్ట్ ద్వారా కూడా బతుకుతున్నారు ఈ రక్తం వాళ్ళని చెప్పి తెలియజేస్తాం. మరి మరొకసారి మీ అందరికీ సందర్భంగా ధన్యవాదాలు. ఈ సహకారం ఎంపీపీ అనేది నిజానికి పూర్తి వివరాలైతే నాకు తెలియదు కానీ ఉమ్మడి మేము ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నాం కాబట్టి మా ఎమ్మెల్యే గారు పంచకల్ రమేష్ గారు అది ఆర్గనైజ్ చేసి అందరినీ ఊగించామని చెప్పి నిర్ణయం కూడా ప్రస్తుతం నాకైతే మొన్న కబుర్లు చెప్పారు ఇలాగ అనుకుంటున్నామని కానివ్వండి సార్ చేద్దామని చెప్పాం. ఇవాళ ఆ మెజార్టీ సభ్యులు ఉన్నారని చెప్పి అమ్మకం దాన్ని అధికారులు చేయమనుకోవడం జరిగింది. తప్పనిసరి అది విజయం సాధిస్తామని చెప్పి నమ్ముకున్నాం. చాలా ఇబ్బంది ఆల్రెడీ గత 15 రోజుల ముందే లోకేష్ గారికి మేము చూసాం. ఇమీడియట్గా తల్లి అకౌంట్లో కూడా కాకుండా లేకపోతే కాలేజీ అకౌంట్లో మన సిస్టం మార్చాం కాబట్టి వెంటనే ఈ ఫీజు అన్ని రీఎంబర్స్మెంట్ ద్వారా వచ్చేస్తున్నాయి. మీరు ఇంకొక 1 వారం రోజుల్లో అన్ని కాలేజీల్లో పోయి రిపోర్ట్ పడే అవకాశం ఉంది. మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ఈవేళ డిఏలు ఎంప్లాయీస్కి ఇవ్వాలని ఎప్పటి నుంచో పెట్టుకుంటే దాని బడ్జెట్ కోసం సుమారు 3,000 కోట్ల రూపాయలు ఇమీడియట్గా ఈవేళ అరేంజ్ చేసి వాళ్ళ అకౌంట్లో పండుగ సందర్భంగా వేయడం జరిగింది. కాబట్టి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం గాజువాక ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక ఆలయంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరుని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారి మూల విరాట్కు సుప్రభాత సేవ, వివిధ అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి 1,00,000 చామంతి పుష్పార్చన చేశారు. రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి ప్రసాదాలు అందజేశారు. పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా గాజువాక ఆర్యవైశ్య సంఘం అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి పుష్పార్చన 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని
రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా కూడా డిక్లేర్ చేయడం కూడా జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, అలాగే జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ అయినటువంటి గల్లి గోవింద్ రెడ్డి గారు కూడా ఇచ్చేశారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మా గాజువాకలో వెలిసినటువంటి శ్రీ 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 కన్నికా పరమేశ్వరి అమ్మవారు గుడికి రావడం జరిగిందండి. ఈరోజు అమ్మవారు ఆత్మార్పణ దినం సందర్భంగా ప్రభుత్వం దీన్ని ప్రభుత్వ నాచనాలతో తారతం చేసేటువంటి జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం తరఫున మరి నిమ్మల రామనాయుడు గారు మరి పెనుగొండలో ఉన్నటువంటి అమ్మవారి గుడికి వెళ్ళి ప్రభుత్వ నాచనాలతో మరి తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలని, మన పిల్లా పాపలు అందరూ కూడా మంచిగా స్థిరపడాలని, ఆంధ్ర రాష్ట్రం అంతా, ఈ దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, తెలుగు వారు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా అమ్మవారు కులదైవం, ఆ వైశ్యులు కులదైవం అమ్మవారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భాజపా జాతీయ అధ్యక్షుడిగా నబీన్ ప్రమాణ స్వీకారం. నాలెడ్జ్ ఎకానమీ దేశ ఆర్థిక వ్యవస్థనే మారుస్తుంది, సీఎం చంద్రబాబు. ప్రజలు అడిగిన సమాచారం అధికారులు ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవు, ఆర్డీఐ చీఫ్ కమిషనర్. ఏటా చంద్రబాబు చేసే దావోస్ పర్యటనలన్నీ బోగస్, సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.